ఇదేంది ఇలా ఉంది? ఇదేంటి స్పాంజీ ముక్కలా ఎగురుతుంది? ఇదే పొంగే ఆమ్లెట్, ఫ్లఫీ ఆమ్లెట్ అండి. దానికోసం ముందు 3 గుడ్లు తీసుకొని ఎల్లో పార్ట్ వైట్ పార్ట్ వేరు చేసుకోండి. వేరు చేసుకొని చిటికెడు ఉప్పేసి గిర్రమని గిలక్కొట్టండి. బీటర్ ఉంటే బీటర్తో గిలక్కొట్టండి, లేదంటే చేతితో కొద్దిగా 5 నిమిషాల పాటు గిలక్కొట్టుకుంటే ఇలా నొరగలాగా మొత్తం పైకి వచ్చేస్తుంది. అది అయిపోయిన తర్వాత ఎల్లో పార్ట్లో చిటికెడు ఉప్పేసి దాన్ని కూడా గిలక్కొట్టండి. గిలక్కొట్టి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి బటర్ ముక్క వేసి గిర్రం తిప్పండి. గిర్రం తిప్పి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఎల్లో పార్ట్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత వైట్ పార్ట్ కూడా వేసేసుకొని శుభ్రంగా సున్నాలా చుట్టియండి. చుట్టేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు మూత పెట్టండి. కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, లేదంటే అవసరం లేదు. 2 నిమిషాల పాటు మూత పెట్టి తీసిన తర్వాత మడత పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే అలా తీసుకొని తినేయచ్చు. నేనైతే మడత పెట్టాను రౌండ్గా, చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత కోసుకొని తినేస్తే దవడ కింద వేసి నవిలేస్తే అదిరిపోద్ది. మీరు కూడా సూపర్ గా ట్రై చేసేయండి. అలాగే మన ఛానల్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ కూడా చేసేయండి. వీలైనంత మందికి పంపించండి, చూడమని చెప్పండి. థ్యాంక్ యూ.